సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? క్షారం పొడి. క్షారం పొడి. ఆవిడెవరు? మా దాంట్లో కారం పొడిని క్షారం పొడి అని పిలుస్తారు. క్షారం పొడా? మా టీచర్ అలానే నేర్పించారు. ఏ ఊర్లా? మా ఊర్లో. ఎక్స్ట్రా మొదలెడుతున్నారు కారం ఈ మధ్యన. ఓకే చెప్పు. క్షారం పొడి అనగా అది కూరల్లో వేసుకోవడానికే కాకుండా నా జోలికి వచ్చినట్టు కళ్ళలో కొట్టడానికి కూడా యూజ్ అవుతుంది. కొంచెం తెచ్చుకున్నావా? ఇప్పుడు ఎవరు రాలేదు. పక్కోడి మీద చాలా అవసరం అమ్మా. వాడికి చెయ్యి చాలు. ఆయనకు ఆల్రెడీ జుట్టు మీద ఎవరు కొట్టారు కారం పొడి. థ్యాంక్ యూ. పీ ఫర్ భయ్యా ఏమైంది మడికి? పెరుగన్నమన్నా భోజనం ఆఖరిలోనే కాకుండా చేయకండి మర్చిపోయాడు ఆయన. భోజనం ఆఖరిలోనే కాకుండా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు కూడా తింటే తలనొప్పి తగ్గుతుంది. నువ్వు యుగ పురుషుడివి, మామూలుడు కాదు. ఆర్ ఫర్ రసగుల్లా. చూడగానే తినాలనిపిస్తుంది, మోషన్స్ చేస్తే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈ మధ్యన అలా వాడుతున్నారు. అది స్వీట్ కదా, అది అంటే స్వీట్ తగ్గుద్ది కదా ఎక్కువ తింటే, మోషన్స్ లూజ్ మోషన్స్ అయినప్పుడు. ఓ ఇట్ ఈస్ డ్యామ్. ఓ ఐ డోంట్ నో. ఒరే ఒక కేజీ తెప్పించండి, మన వాళ్ళు చాలా మందికి ఇవ్వాలి. ఈ ఫర్ ఎగ్ దోశ. సిటీలో ఉన్న అందరు బ్యాచిలర్స్ కి అదే మిడ్ నైట్ ఫుడ్. అన్న మన లాంటి వాళ్ళకి. మంచి రిథమిక్ గా ఉన్నాడు బాబు. ఓకే థ్యాంక్ యూ. ఎస్ ఫర్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు అవన్నీ అచ్చాడమ్మా. ఓకే ఆన్సర్. ఎస్వర్ సగ్గుబియ్యం. శక్తికి తృప్తికి నిర్వచనం. అవునా? అరే అది కూడా ఒక కేజీ తెప్పించండి రా. ఇంకో ఎస్ ఫర్ సాంబార్ రైస్. ఇంట్లో కంటే గుళ్ళో అన్నదానంలో తింటే ఆ కిక్కే వేరబ్బా. ఎక్స్ప్రెస్ లో లాస్ట్ డైలాగ్ నాదైతే ఆ కిక్ ఇంకా వేరు. అందరికి బాగా మెండప్పులు వచ్చాయి మధ్యన. వెరీ గుడ్ థ్యాంక్ యూ. సో మీరందరూ తెలివైన వాళ్ళు నిజంగా. అందుకని మీ ఆన్సర్లు చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది. అవి దేని గురించి? రసగుల్లా వేరే వాటికి వాడతారని, సగ్గుబియ్యం ఇంకో వాటికి వాడతారని, సాంబార్ గుళ్ళో వాడతారని. సో ఇలాగే తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు. మా సుబ్బారావు అండ్ జాన్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు తెలుసు కదా మీకు. వీళ్ళ ముత్తాతలు ఇద్దరు వేరే రాజ్యంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట, రాజుల దగ్గర. సో రాజు అన్నాడు, అరే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, మన రాజ్యంలో ఓ 5 తెలివి తక్కువ దద్దమ్మలు 5 ఉంటే వాళ్ళని ఎతికి తీసుకురండి రా అన్నాడు. సో జాన్ ఏం చేశాడు, వావ్ అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడు. అన్ని ఊర్లు, ఆ రాజ్యంలో అన్ని గ్రామాలకు వెళ్ళాడు. ఎతికాడు. ఓ 2 పట్టుకుని వచ్చాడు. ఓ నెల తర్వాత ఏంట్రా 2 తెచ్చావు, సరే ఏంటి వీడి ప్రాబ్లం ఏంటి చెప్పు. వీడు ఏంటి అంటే, అయ్యా వీడు ఎడ్ల బండి మీద వెళ్తూ మూట నెత్తి మీద పెట్టుకున్నాడు అని. ఏమయ్యా ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఎడ్ల బండిలో పెడితే ఎడ్ల బండికి బరువు వద్దని నా నెత్తి మీద పెట్టుకున్నాను సార్. అబ్బో వీడు చాలా తెలివి తక్కువలే అని. మరి ఇంకోడు నీ సంగతి ఏంటి నాన్న అన్నాడు. సార్ వీడైతే మేడ మీద గడ్డి మొలిచిందని చెప్పి గేదెని మేడ మీదకి తీసుకెళ్తున్నాడు సార్ అని. ఓహో వీడికంటే అతి తెలివైనవాడు అనమాట. వెరీ గుడ్ అనగానే అప్పుడు రాజారాడు, 2 తెచ్చావు నాన్న, మరి 3వ వాడు ఏంటంటే, నెల రోజుల నుంచి ఉన్న పనులన్నీ మానుకుని తెలివి తక్కువ ఎడవాళ్ళు ఎదుగుతున్నా కదా సార్, నేనే వీళ్ళిద్దరి కంటే అసలైన తెలివి తక్కువ. 3 అయిపోయారు నాన్న, ఇప్పుడు 4 అంటే, ఇంత తెలివి తక్కువ పని నాకు అప్పచెప్పిన రాజువి నువ్వే కాబట్టి 4వది నువ్వే అన్నాడు. సుబ్బారావు వచ్చి, ఒరే నాకు డౌట్ వచ్చిందిరా, ఇంతకీ 5వ వాళ్ళు ఎవర్రా అని అడిగాడు. ఇంత పెద్ద సోచ్ చెప్తుంటే ఇలా కూర్చొని చూస్తున్నారు చూసావా, వీళ్ళేరా మిగతా 5 అన్నాడు. బాగా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, పని పాఠం లేనప్పుడు ఏం చేస్తారు? కోడిని తీసుకొని తల కింద వేడారు తీసేసి దాని తల కట్ చేసి ఉప్పు కారం వేస్తే అది అరుస్తుందా లేదా అని చూస్తా. నువ్వు ఖాళీగా ఉండక తల్లి, నువ్వు ఏదో పని చేస్తున్నావు. నువ్వు ఖాళీగా ఉండి మరి వైలెంట్ ఉంది అదేంటో. అయ్యా రామా, అయ్యా ఇదేంది ఇది? సరే ఆన్సర్ చెప్పు. గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి బొచ్చ పట్టుకుని అడుక్కొని అటు డబ్బులు వస్తాయి, ఇటు అమ్మాయిలు చూసి నేత్రానందం వస్తుంది.
మిగతా రోజులు ఏం చేస్తుంటా? వేరే గుళ్ళా? బాగా ఖాళీగా ఉన్నావు భయాను. ఎందుకైనా మంచి పెద్ద చిప్ప చేయించుకో, కలెక్షన్ బాగుంటుంది. అమ్మాయిలు వెళ్ళడం అనేది అది కామన్ అనుకో, అది వేరే విషయం. గురువారం బాగుంటుంది. ప్రదీప్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదా అని బ్రహ్మచారిగా అతని మీద బుక్ రాస్తా. మిస్టర్ బ్రహ్మచారి బుక్ రాసావమ్మా? నేను చేస్తున్నాను ఫిక్స్ ఇల్లు. జాన్ నేను నమ్మలేకపోతున్నాను. చేసుకుంటామా త్వరలో, పెద్దవాడిని తప్పకుండా. చేసే వరకు వెయిట్ చేస్తా, అలానే రాస్తా ఉంటా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఎవరు లేనప్పుడు అమ్మాయిలా చీర కట్టుకుని మేకప్ వేసుకొని నన్ను నేను చూసుకుంటాను. ఎవ్వరూ లేరు ఇక్కడ. ఓకే దా. ఒక లైలా కోసం అసలు క్యాట్ వాక్ ఎలా చేయాలో వాళ్ళిద్దరు చూపిస్తారు. రండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ బ్రదర్. బాబు ఖాళీగా ఉంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడంట. అండ్ ఇంకా ఏం చేస్తుంటారు ఖాళీగా ఉంటే? ప్రాంక్ కాల్స్ చేస్తాను. నువ్వు ఖాళీగా ఉంటావా? నువ్వు ఆవిడ అసలే కారపొడి బ్యాచ్ భయ్యా. సో ఏ నైస్ కలర్ బ్రో హెయిర్ కి. దువ్విన తర్వాత అలా వచ్చిందా, దువ్వక ముందు అలా ఉందా? అదంటా మామూలు చెయ్యి వెంటనే వచ్చేస్తా బయటికి పెట్టగానే. నోవే అన్న, రాదు. నోవే. శివ ఎక్కువ పీకకు, విగ్గూడిపోద్ది. ప్రాంక్ కాల్స్ చేస్తుంటాను. ఎవరికి? ఎవరు పడతారు? ఎవరు పడతారు? కాజల్ సమంత తమన్నా తోటి పెళ్లి చేసుకుందామని ఊహించుకుంటూ పడుకుంటాను. అంతే, నువ్వు ఊహించుకుంటూనే ఉండాలి. నాలాగే కూర్చో. హాయ్. హలో. ప్రదీప్ ఇంత అందంగా ఉన్నాడని ఆలోచిస్తా. కస్టమర్ కేర్ కి కాల్ చేసి జనజీవన శ్రవంతిలో కలిసిపోవడానికి దానికి ఏం ప్రాసెస్ ఏంటి అని అడుగుతా. కస్టమర్ కేర్ అంటే నువ్వు తెచ్చిన ఖాళీ కూర్చుని వాళ్ళు అనుకుంటావా? ఇప్పటివరకు తేడాగా ఉండేదానివా? నార్మల్ గా ఉంటే ఏం కిక్ ఉంటుంది? స్టడీస్, ఎడ్యుకేషన్, బాయ్ ఫ్రెండ్స్ అండ్ పాకెట్ మనీ. ఓ మై గాడ్, అది మంచి పనులు ఏం లేవుగా. ఐఎమ్ సింగిల్. వెరీ గుడ్. జీవితంలో బాగా బాగుపడతావు, పైకి వస్తావు. థ్యాంక్ యూ. ఎవరు లేని టైం చూసి ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి ఎవరితో ఫోన్ మాట్లాడదు, ఎందుకంటే అక్కడే సిగ్నల్ వస్తుంది. నీ కరెక్ట్ గా అక్కడే సిగ్నల్ ఎందుకు వస్తుంది? ఓకేమ్మా, నేను మాట్లాడతా.
అరే కర్ర తీసుకురా. వెరీ నైస్, చాలా బాగుంది. కళ్ళజోడు మీరు పెట్టినారా? మిమ్మల్ని కళ్ళజోడు పెట్టినారా? భలే వచ్చింది అది. ఎవరు లేనప్పుడు బియర్ బాటిల్ తెచ్చుకొని నా పక్కనున్న కుక్క కూడా కొంచెం పోసి ఫుల్ గా తాగి పడిపోతా. మధ్యలో అదేం పాపం చేసింది అంటే దిష్టి తాకకుండా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. థ్యాంక్ యూ. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు బియర్ తాగి ఎవరికైనా రాంగ్ నెంబర్ కి కాల్ చేసి తిట్టాలనిపిస్తుంది. రే జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఎప్పుడెప్పుడు ఎలాంటి టైంలో అమ్మా? నైట్ టైమా మార్నింగ్ టైమా? రిజల్ట్స్ బ్యాడ్ గా వచ్చినప్పుడు. ఓ అయితే మా వాళ్ళు సగం సేపు తాగుతూనే ఉండాలి. అయితే నాకంటే క్లాస్ ఉన్న 59 మందికి ఎక్కువ వచ్చేది. మరి అదేంటో వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ వేరే వాళ్ళకి చూపించాలి అని. నాకు క్వశ్చన్ పేపర్ రాసినోడిని, ఆన్సర్ సీట్ దిద్దినోడిని, అందరిని కలుపుకొని కరెక్ట్ మినీ జిరాక్స్ సరిగ్గా చేయనోడిని, ఇలా అందరిని తిట్టాలనిపిస్తుంది. నేను యూజ్ అయ్యా మినీ జిరాక్స్. డైరెక్ట్ చున్ని మీద రాసుకెళ్ళిపోవడమే. నో చున్ని, బ్రెయిన్. ఏం జుట్లో అన్ని చిట్లు పడతాయా? బ్రెయిన్ అది ఎక్కడ ఉంటుందో ఏమో మరి. లోపలే ఉంటుంది. పెద్ద పరిచయం లేదు నాకు వాటితో. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టా వాటిల్ని. థ్యాంక్ యూ. నా గర్ల్ ఫ్రెండ్ తినే ఐస్ క్రీమ్ బిల్ చూసి తట్టుకోలేక అందుకే ఖాళీగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాను. ఇప్పుడు వరకు నా బాయ్ ఫ్రెండ్ నాకు ఏమైతే గిఫ్ట్స్ ఇచ్చాడో అన్నిట్లో మంచిది సెలెక్ట్ చేసి OLX లో పెట్టి అమ్మేసా? కాదు, FB లో షేర్ చేస్తాను. FB లో షేర్ చేస్తాను. ఏమని? లైక్ ఇది టాప్ మోస్ట్ గిఫ్ట్ అని. ఎందుకు జనాలకి ఎందుకని? వినండి ఏం గిఫ్ట్ అది కూడా. లైక్ సిల్క్ చాక్లెట్ కవర్ లో వేపర్ పెట్టి ఇచ్చాడు. నువ్వే అనుకున్నా, నీ బాయ్ ఫ్రెండ్ కూడా అనమాట. ప్రదీప్ బావ సేమ్ పించ్. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మ్యాచింగ్ అయిపోతుంది. అది కాదు కదా మొత్తం మ్యాచింగ్. ప్రదీప్ షర్ట్ లేనప్పుడు ఎలా ఉంటాడో ఇమాజిన్ చేసుకుని పెయింటింగ్ వేస్తా. నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నా నా పెను